హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఎన్నో మోడల్ పేపర్స్లో 89వ పేపర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 136. నెలలు తక్కువగా జన్మించిన ఎడల ఆ బిడ్డను ఏమంటారు? ఆన్సర్ ప్రీమెచ్యూరీ బేబీ. క్వశ్చన్ నెంబర్ 137. కాన్పు సమయంలో పిండం యొక్క తలకు బదులుగా బటెక్స్ కానీ అరికాళ్ళు కానీ ఉదయించిన ఏమందురు? ఆన్సర్ 2 బుష్టోదయము. క్వశ్చన్ నంబర్ 138. బిడ్డ రాత్రిపూట నిద్రలో మూత్రం విసర్జించుటను ఏమందురు? ఆన్సర్ 2 ఎనురీసిస్. క్వశ్చన్ నంబర్ 138. ఆరోగ్యవంతమైన శిశువు జన్మించిన ఆఫ్గార్ ఎంత ఉంటుంది? ఆన్సర్ 2 9 నుంచి 10. క్వశ్చన్ నంబర్ 140. పుట్టిన శిశువు సాధారణ చుట్టుకొలత ఎంత? ఆన్సర్ 3 32 నుంచి 36 సెంటీమీటర్లు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 141. 2 నెలల వయసు నిండిన పిల్లలకు రోజుకు ఎన్నిసార్లు పాలు పట్టించాలి? ఆన్సర్ 2 6 సార్లు. క్వశ్చన్ నెంబర్ 142. పాల దంతాలు ఎప్పటికి పూర్తిగా వస్తాయి? ఆన్సర్ 2 2.5 సంవత్సరములకు. క్వశ్చన్ నెంబర్ 143. శిశువు పుట్టినప్పుడు కనీసం ఎంత బరువు ఉండవలెను? 2 కేజీల 800 గ్రాములు ఉండవలెను. క్వశ్చన్ నెంబర్ 144. పుట్టిన వెంటనే ఏ వ్యాధి నిరోధక టీకా ఇస్తారు? ఆన్సర్ 4 పోలియో BCG 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 145. బిడ్డ పుట్టిన 6 వారాల నుండి ఇచ్చు టీకా ఏది? ఆన్సర్ 3 DPT. క్వశ్చన్ నంబర్ 146. తల్లి శిశువుకు ఎన్ని గంటలకు ఒకసారి పాలు ఇవ్వవలెను? ఆన్సర్ 1 2 గంటలకు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 147. సంవత్సరం లోపు పిల్లలకు ఎన్ని క్యాలరీల ఆహారం ఇవ్వవలెను? ఆన్సర్ 2 800 కిలో క్యాలరీలు. క్వశ్చన్ నెంబర్ 148. శిశు మరణాలు రేటును ఏమని పిలుస్తారు? ఆన్సర్ 2 IMR. క్వశ్చన్ నెంబర్ 149. విటమిన్ ఏ ద్రావణం 3 సంవత్సరాల పిల్లలకు ఇవ్వవలసిన మోతాదు ఎంత? ఆన్సర్ 3 20 ml. క్వశ్చన్ నంబర్ 150. పుట్టిన శిశువుకు ఎన్ని గంటల నిద్ర అవసరం? ఆన్సర్ 3 20 గంటలు. క్వశ్చన్ నంబర్ 151. ప్రతిసారి 1 నుండి 2 నెలల శిశువుకు పట్టించవలసిన పాలు ఎంత? ఆన్సర్ 3 75 ml. క్వశ్చన్ నంబర్ 152. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ యొక్క పొడవు? ఆన్సర్ 3 45 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 153. మన దేశంలో 15 సంవత్సరముల లోపు పిల్లలు జనాభా ఎంత శాతం ఉన్నారు? ఆన్సర్ 2 42%. క్వశ్చన్ నంబర్ 154. నోరు బిగుసుకుని పోయి తెరవలేకపోవడం, పాలు తాగేందుకు చనుములను చప్పరించలేకపోవడం, శరీరమంతా బిగుసుకుని పోయి తీవ్రంగా వణుకుట ఈ వ్యాధి లక్షణం? ఆన్సర్ 2 ధనుర్వాతం. క్వశ్చన్ నంబర్ 155. అనుబంధ ఆహారాన్ని ఏ నెల నుండి ఇస్తారు? ఆన్సర్ 2 6వ నెల. క్వశ్చన్ నంబర్ 157. భారతదేశ ప్రభుత్వ పునరుత్పత్తి శిశు
ఆరోగ్య కార్యక్రమం RCH ఎప్పుడు ప్రారంభించబడినది? ఆన్సర్ 2 అక్టోబర్ 15, 1997. క్వశ్చన్ నంబర్ 158. పల్స్ పోలియో కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది? ఆన్సర్ 2 1995, 1996. క్వశ్చన్ నంబర్ 159. చికెన్ పాక్స్ వ్యాధికి కారకం ఏది? ఆన్సర్ 1 వేరిసెల్లా జోస్టర్ వైరస్. క్వశ్చన్ నంబర్ 160. చికెన్ పాక్స్ వ్యాధి ఏ మార్గం ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ 3 లాలాజలాల అంట్లు వల్ల, గాలి ద్వారా. 2 ప్రత్యక్ష పరోక్ష సంబంధాల వల్ల. 1 మరియు 2. 161వ క్వశ్చన్. చికెన్ పాక్స్ వ్యాధిలో కలుగు సమిళిత్రాలు ఏమిటి? ఆన్సర్ 4 రక్తంలో ప్రవహించు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం, కీళ్లు వాపు, కిడ్నీ వాపు, అంటు, చర్మంపై బ్యాక్టీరియా అంటు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 162. చికెన్ పాక్స్ యొక్క ఇంక్యుబేషన్ కాలం ఎంత? ఆన్సర్ 1 10 నుంచి 21 రోజులు. క్వశ్చన్ నంబర్ 163. చికెన్ పాక్స్లో క్లినికల్ లక్షణాలు తెలుపుము. ఆన్సర్ 4 1 చర్మం దురద ఉండడం, లింపు గ్రంథులు వాచడం, జ్వరం, తలనొప్పి, పొక్కులు, బొబ్బలు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 164. డిప్తీరియాను కలుగజేయే కారకం ఏది? ఆన్సర్ 1 కరినోబాక్టీరియం డిప్తీరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.